Hey guys, welcome back to my channel. I hope you guys are doing well. So ఈ వీడియోలో మనం colleges or universities ఎలా shortlist చేయాలో చూద్దాం. As soon as we clear our IELTS, మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే colleges shortlist చేయడం or universities shortlist చేయడం. సో బయట చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయన్నమాట హైదరాబాద్ లో. వాళ్ళు IELTS క్లియర్ కాకపోయినా సరే మీరు కాలేజెస్ మేము అప్లై చేస్తాము అని చెప్తుంటారు. ఇక్కడ థింగ్ ఏంటంటే వాళ్ళు కండిషనల్ ఆఫర్ లెటర్స్ అన్ని రిలీజ్ చేపిస్తుంటారు అనమాట. కండిషనల్ ఆఫర్ లెటర్స్ అంటే ఈ ఫుల్ అండ్ ఫైనల్ ఫుల్ ఆఫర్ లెటర్ మీకు ఎప్పుడు వస్తుంది? IELTS సబ్మిట్ చేసేటప్పుడే. బట్ ఇక్కడ క్యాచ్ ఏంటంటే మనము అప్లికేషన్ సెండ్ చేసేటప్పుడు అరౌండ్ 150 CAD అప్లికేషన్ ఫీ ఉంటుంది అనమాట. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం కండిషనల్ ఆఫర్ లెటర్ కోసం అప్లై చేస్తున్నాం అనుకోండి, IELTS రాయకుండానే కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్కి అప్లై చేస్తున్నాం అనుకోండి, కండిషన్ బేస్డ్ అప్లై చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకు సర్టన్ టైం పీరియడ్ ఉంటుంది అనమాట, IELTS క్లియర్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ నేనైతే డెఫినెట్ గా రికమెండ్ చేయను, ఎందుకంటే టెన్షన్ ఉంటుంది అంతా. అండ్ మోర్ ఓవర్ 150 CAD అరౌండ్ 150 to 200 CAD ఇస్తున్నాం కాబట్టి ఒకవేళ మనం IELTS క్లియర్ చేయలేదు అనుకోండి ఫస్ట్ అటెంప్ట్ లో, బిస్కెట్ అవుతుంది ఆ పైసలు. ఓకే, సో అందుకనే మనము ఫస్ట్ IELTS క్లియర్ చేసిన తర్వాతనే కాలేజ్ ఆర్ యూనివర్సిటీని షార్ట్ లిస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. కాలేజ్ ఆర్ యూనివర్సిటీకి అప్లికేషన్ పంపించడం స్టార్ట్ చేయాలి. సో కాలేజ్ ఆర్ యూనివర్సిటీని షార్ట్ లిస్ట్ చేయడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మన IELTS బ్యాండ్స్. కెనడాలో మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ కి IELTS స్కోర్ ఎక్కువ ఉంటేనే మనకి యాక్సెప్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాలేజెస్ కి 6.5 ఓవరాల్ బ్యాండ్ వచ్చినా నో ప్రాబ్లం. కొన్ని కాలేజెస్ అయితే 6 బ్యాండ్స్ ఉన్నా సరే తీసుకుంటాయి. సో మనము IELTS రాసేటప్పుడు ఎక్కువ స్కోర్ చేయడానికి ట్రై చేయడం బెటర్ అనమాట. లేదు 6.5 వచ్చిందంటే కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, అవి నేను 6.5 బ్యాండ్స్ తోని ఏవైతే యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి అప్లికేషన్స్ ని, వాటిని నేను కొన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా. సో మీరు ఒకసారి చూడండి. బట్ అండ్ ఇదొక ఫ్యాక్టర్. ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే ఫినాన్షియల్ ఫ్యాక్టర్. ఇది మేజర్ అనమాట. చాలా మంది యూనివర్సిటీస్ లో అఫోర్డ్ చేయలేకపోతారు, అప్లికేషన్ ఫీ ఆర్ ట్యూషన్ ఫీ అఫోర్డ్ చేయలేకపోతుంటారు. కాలేజెస్ అయితే కొంచెం మినిమల్ ఉంటాయి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే కాలేజెస్ లో 1 year గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అండ్ 2 year డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉంటాయి, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉంటాయి. అండ్ యూనివర్సిటీలోనేమో మొత్తం మాస్టర్స్ ఉంటాయి. ఎక్కువ యూనివర్సిటీస్ లో మాస్టర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అండ్ వాటికి ఫీ కొంచెం హై ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ది డిసైడింగ్ ఫ్యాక్టర్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎట్లాగో మనం కెనడా పోదామని డిసైడ్ అయినాం కాబట్టి అక్కడ వెదర్ కి అవన్నీ అవన్నీ ఆలోచించే మనం డెసిషన్ తీసుకొని ఉంటాం కాబట్టి వెదర్ అంతా చేంజ్ ఏమి ఉండదు ప్రావిన్స్ టు ప్రావిన్స్. సో వెదర్ అనేది చాలా లిమిటెడ్ వెయిటేజ్ ఉంటుంది అనుకుందాం, అంటే దానికి అంత ఇంపార్టెన్స్ లేదు అనుకుందాం. బట్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఉంటుంది మాకు. వెదర్ అనేది ఫస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం బ్రిటిష్ కొలంబియాలో వెదర్ చాలా నార్మల్గా ఉంటుందంట. నాకు కూడా తెలియదు, ఐ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. సో బ్రిటిష్ కొలంబియాలో వెదర్ కొంచెం కంపేర్ టు అదర్ ప్రావిన్సెస్, బ్రిటిష్ కొలంబియాలో వెదర్ చాలా బాగుంటది. సో అక్కడ మంచి కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఏమున్నాయంటే వాంకూవర్ కాలేజ్ ఒకటి ఉంది, అండ్ ఇంకా 2-3 ఉంటాయి, అవన్నీ నేను అందులో పెడతా. థామ్సన్ రివర్ యూనివర్సిటీ ఉంది BCలోనే, ఇంకేమైనా యూనివర్సిటీస్ ఉంటే నేను పెడతాం. సో దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ గైస్ టు డిసైడ్ వెదర్ టు గో టు కాలేజ్ ఆర్ యూనివర్సిటీస్. వన్స్ మీరు కాలేజ్ ఆర్ యూనివర్సిటీస్ డిసైడ్ అయినాక ఒకసారి మీరు గూగుల్లో కూడా చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిస్టంలో చూపిస్తాను చూడండి. నాకు 2 వెబ్సైట్స్ మంచిగా అనిపించినాయి. IDP వెబ్సైట్, మనం ఏదైతే IELTS బుక్ చేయడానికి IDP వెబ్సైట్ ఉంది కదా, దాంట్లో కూడా కాలేజెస్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ బాగానే ఉన్నాయి, ప్రావిన్స్ టు ప్రావిన్స్ నీట్ గా మెన్షన్ చేసి ఉన్నారు, అది కూడా చూపిస్తాం. అండ్ ఇంకో వెబ్సైట్ కూడా బాగా అనిపించింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ontariocolleges.com అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, అది కూడా చూడొచ్చు. ఇవి జస్ట్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ సెర్చ్ చేయడానికి. అండ్
ఈ మొత్తం వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉందంటే, మీరు సెలెక్ట్ చేసిన ఏదైనా కాలేజ్ ఆర్ యూనివర్సిటీ డిఎల్ఐ అప్రూవ్డ్ అయి ఉండాలన్నమాట. డిఎల్ఐ అంటే డెసిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్. అది అప్రూవ్డ్ అయి ఉంటేనే మనకి పోస్ట్ స్టడీ వర్కింగ్ వీసా అనేది వస్తుంది. ఆ డిఎల్ఐ ఐఆర్సిసి డిఎల్ఐ వెబ్సైట్ ఉంటుంది కదా, అది కూడా నేను పింగ్ చేస్తాను. మీరు సెలెక్ట్ చేసిన కాలేజ్ ఏదైతే ఉందో, కాలేజ్ ఆర్ యూనివర్సిటీ, ఆ డిఎల్ఐ అప్రూవ్డ్ లిస్ట్ లో ఉందా లేదా చూడండి. ఉండడమే కాదు, పక్కన ఒక కాలంలో పీజీడబ్ల్యూపీ ఎస్ఆర్ అని ఉంటుంది, ఎస్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. మంచి రెప్యూటెడ్ కాలేజ్, అంటే అరౌండ్ 90% కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ అన్ని పీజీడబ్ల్యూపీ ఇస్తుంటాయి అండ్ డిఎల్ఐ అప్రూవ్డ్ ఉంటుంది. బట్ వన్స్ యూ షార్ట్ లిస్టెడ్ యువర్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ, ఒకసారి డిఎల్ఐ వెబ్సైట్ ని చూడడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని తర్వాత మీరు కన్సల్టెన్సీని రీచ్ అవ్వండి. బయట చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయని చెప్పిన కదా, హైదరాబాద్ లో పేడ్ అండ్ అన్పెయిడ్ కూడా ఉంటాయి అనమాట. పేడ్ అంటే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటారు మన అప్లికేషన్ లో, అండ్ నాన్ పెయిడ్ కూడా అంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎందుకంటే పేడ్ అండ్ అన్పెయిడ్ వాళ్ళకి కూడా ఒకటేసారి కమిషన్ వస్తుంది. లైక్ మనం అప్లికేషన్ వాళ్ళకి సెండ్ చేసి మన అడ్మిషన్ అయిపోయి మనం వీసా వచ్చి అక్కడ ల్యాండ్ అయిన తర్వాతనే వాళ్ళకి కమిషన్ వస్తుంది. సో ఐ డోంట్ థింక్ దర్ ఇస్ అ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ అన్పెయిడ్ అండ్ పెయిడ్ కన్సల్టెన్సీస్. సో కన్సల్టెన్సీస్ ఎందుకు రీచ్ అవ్వమని చెప్తున్నా అంటే, ఒకవేళ మనకు ఓపిక ఉంటే చేయొచ్చు, బట్ మనం ఇది అన్ని ఫస్ట్ టైం చేస్తుంటాం కదా, వాళ్ళకి అది రోజు అదే పని అనమాట. సో కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏంటంటే ఏమైనా మిస్టేక్ పోయింది అనుకో బిస్కెట్ అయిపోతుంది. ఇది 10-20 రూపాయల ముచ్చట కాదు కదా, లక్షల్లో పని. సో అందుకనే కన్సల్టెన్సీ వాళ్ళకి మనం అప్రోచ్ అయ్యి వాళ్ళ త్రూ మనం అడ్మిషన్ కానీ వీసా ఫైలింగ్ అవన్నీ చూస్తే కొంచెం మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది అండ్ యాక్యురసీ కూడా ఉంటుంది. మనం చేసే మిస్టేక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ వీ డోంట్ నో ఎనీథింగ్, వీ ఆల్సో నో, బట్ ద థింగ్ ఏంటంటే మనకి రెగ్యులర్ పని కాదు కదా అది. సో అట్లా అని చెప్పి కన్సల్టెన్సీని అప్రోచ్ అవడం బెస్ట్. అండ్ కన్సల్టెన్సీ వాళ్ళు అప్రోచ్ అయ్యేటప్పుడు ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వాళ్ళ దగ్గర కొన్ని కాలేజెస్ ఉంటాయి అనమాట, కొన్ని కాలేజెస్ కోర్సెస్ ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ కమిషన్ వస్తుంటుంది అనమాట. సో ఆ కోర్సెస్ మన మీద రుద్దడానికి ట్రై చేస్తుంటారు. అవి కాకుండా అందుకనే మనం ఇనీషియల్ గా చేసిన ఈ రీసెర్చ్ అంతా, ఏ కోర్స్ కావాలి, ఏ కాలేజ్ కావాలి, ఏ యూనివర్సిటీ కావాలి, ఈ రీసెర్చ్ అంతా మన దగ్గర ఉంటే వాళ్ళు చెప్పింది కాకుండా మాకు సో అండ్ సో కాలేజెస్ నేను షార్ట్ లిస్ట్ చేసుకున్నా, దీంట్లో నాకు అప్లికేషన్ సెట్ చేయండి అని చెప్తే అంటే ఈ సో అండ్ సో కాలేజెస్ నేను షార్ట్ లిస్ట్ చేసుకున్నా, దీంట్లో మీరు అప్లికేషన్ సెండ్ చేయండి అని చెప్పొచ్చు అనమాట ఇట్లా. సో యా, అండ్ చెప్పిన కదా వెబ్సైట్స్ ఒకసారి చూడండి. గూగుల్లో పోయి నేను ఏం చేసిన అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇగో బెస్ట్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఇన్ కెనడా ప్రావిన్స్ వైజ్ అని కొట్టిన తర్వాత హిట్ ఎంటర్ కొట్టినాం అనుకోండి, ఇది వస్తుంది. ఐడిపి, అప్గ్రేడ్ ఇవన్నీ ఉన్నాయి. సో నాకు ఎందుకో ఈ వెబ్సైట్ చాలా రిలయబుల్ అనిపించింది, ఈ topuniversities.com అనేది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు చూపిస్తా చూడండి. ఓకే, ఇంకా టాప్ 10 యూనివర్సిటీస్ ఇన్ కెనడా QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2021. సో వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, టొరంటోలో ప్రావిన్స్ సిటీ ఏమో టొరంటో, ప్రావిన్స్ ఏమో ఒంటారియో. ఓకే, సో ఇట్లా ఉంది కదా. ఇప్పుడు చూడండి, మెగిల్ యూనివర్సిటీ మాంట్రియల్ క్యూబెక్ లో 45, యూనివర్సిటీ బ్రిటిష్ కొలంబియా వ్యాంకూవర్ బ్రిటిష్ కొలంబియాలో దీని ర్యాంక్ 45, మంచిగా ఉంది ఇది. సో ఇలా ఇప్పుడు చూడండి కిందికి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అల్బర్టా దీని ర్యాంక్ 119, క్యూబెక్ లో యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్ చెప్పిన కదా 118, యూనివర్సిటీ ఆఫ్ అల్బర్టా 119, మెక్మాస్టర్ యూనివర్సిటీ 144, యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ 166. ఇవి ర్యాంక్స్ అండ్ ఇవి యూనివర్సిటీ నేమ్ అండ్ ఇవేమో వాటి యొక్క సిటీ నేమ్స్, ఇదేమో స్టేట్స్. సో ఓవరాల్ కెనడాలో 10 ప్రావిన్సెస్ ఉన్నాయి. దాంట్లో ఎక్కువ ఇండియన్ పాపులేషన్ ఏడుందంటే ఒంటారియో సైడే ఉన్నారు. అండ్ మోస్ట్ అదర్ కంట్రీ స్టూడెంట్స్ కూడా ఒంటారియోకి పోవడానికి ట్రై చేస్తుంటారు. సో ఇక్కడ మనకు కాలేజెస్ అన్ని కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సస్కాచ్యువన్ సైడ్,
అండ్ నోవాస్కోషియా సైడ్ మంచి మంచి, సో నోవాస్కోషియాలో కేప్ బ్రెటాన్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ ఉంది. సస్కాచువన్ సైడ్ ఏమో పాలిటెక్నిక్, సస్కాచువన్ పాలిటెక్నిక్ కాలేజ్ అని ఉంది, నోవాస్కోషియా కమ్యూనిటీ కాలేజ్ అని ఉంది. సో అటు సైడ్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. అది కాకుండా ఇంకో ఒంటారియోలో కాలేజెస్ చూడాలంటే ఒంటారియో కాలేజెస్ సిఏ లాగిన్ అని కొట్టండి. సో కాలేజ్ మీద క్లిక్ చేశారు అనుకో, ఇవన్నీ కాలేజెస్ ఆల్గోన్కిన్, బోరియల్, కేంబ్రియన్, కొనెస్టోగా ఇస్ బాగా పేరున్న కాలేజ్. జార్జియన్ కూడా, జార్జ్ బ్రౌన్ కూడా, హంబర్ కూడా. అండ్ ఇవన్నీ మంచి కాలేజెస్ అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే చాలా పేర్లు విన్నా నేను. సెనెకా కాలేజ్ అయితే తోపు అని విన్నా. సో ఇవన్నీ ఒంటారియోలో. సో ఒంటారియోలో కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోవాస్కోషియా చూద్దాం. స్కోషియా కాలేజెస్ అండ్ నోవాస్కోషియా కమ్యూనిటీ కాలేజ్ అని ఒకటి ఉంది. సోమర్ రిజల్ట్స్. నోవాస్కోషియా కమ్యూనిటీ కాలేజ్ ఒకటి ఉంది. యూనివర్సిటీ ఆఫ్ కింగ్స్ కాలేజ్, నోవాస్కోషియా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అనేది ఉంది. అండ్ డెక్స్టర్ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ కెరియర్ అంట. సెయింట్ మేరీస్ యూనివర్సిటీ, ఇది ఫేమస్ యూనివర్సిటీ మన నోవాస్కోషియాలో. అండ్ డల్హౌసీ యూనివర్సిటీ, ఇది కూడా చాలా ఫేమస్ యూనివర్సిటీ. ఎన్ఎస్సిసి కూడా మంచి కాలేజే. ఓకే, ఇది నోవాస్కోషియాది. నెక్స్ట్ ఇంకోటి ఏం చూద్దామంటే, నెక్స్ట్ సస్కాచువన్ చూద్దాం. సారీ ఫర్ ది స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతుంటాయి. ఫస్ట్ యూనివర్సిటీ ఆఫ్ సస్కాచువన్, ఫస్ట్ నేషన్స్ యూనివర్సిటీ అంట. ఓకే, సో ఇదేమో ఇట్లా మీరు కాలేజెస్ ఫిల్టర్ చేసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ సస్కాచువన్ చూద్దాం. ఇట్లా కొన్ని కాలేజెస్ మీరు షార్ట్ లిస్ట్ చేసుకుర్రు. సో వీటికి డిఎల్ఐ అప్రూవ్ ఈ కాలేజెస్ అన్ని డిఎల్ఐ అప్రూవ్ ఉందా, అండ్ పీజీ వర్క్ పర్మిట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ ఇస్తున్నారా లేదా ఎట్లా చూడాలంటే, సో ఐఆర్సిసి డిఎల్ఐ అని క్లిక్ చేయండి. ఫస్ట్ అది వస్తుంది. ఓకే, సో కిందకి వచ్చినాక స్క్రోల్ డౌన్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కూడా మీరు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇట్లా కూడా ప్రావిన్స్ వైజ్ చూసుకోవచ్చు. మనం సస్కాచువన్ చూద్దాం అనుకున్నాం కదా. సస్కాచువన్ ఏడుంది, ఇగో ఏడుంది. సో ఇక్కడ మన కాలేజ్ ఏంది, సెయింట్ మేరీ. మన కాలేజ్ పేరు ఏంది, సో ఇంతకు ముందు మనము యూనివర్సిటీ ఆఫ్ సస్కాచువన్ చూసినాం కదా. థామస్ మోర్ కాలేజ్ కూడా ఉంది. ఇగో ఇది దాని డెసిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ నంబర్ డిఎల్ఐ. ఇదేమో క్యాంపస్, ఇదేమో దీని గురించి ఆఫర్స్ పీజీడబ్ల్యూపీ ఎలిజిబుల్ ప్రోగ్రామ్స్. సో వీటన్నిటికీ పీజీడబ్ల్యూపీ ఎలిజిబుల్ అనమాట. సో ఇట్లా మీరు డిఎల్ఐ కింద ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. వేరే ప్రావిన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. బ్రిటిష్ కొలంబియా చూద్దాం. ఇవన్నిటికి ఏస్ కమ్యూనిటీ కాలేజ్ అంట, వీటికి పీజీడబ్ల్యూపీ లేదు.
డిఎల్ఐ ఉన్నా సరే పీజీడబ్ల్యూపీ లేదు. సో ఈ కాలేజెస్ అన్ని సెలెక్ట్ చేసుకొని వేస్ట్ అనమాట ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. ఈ ఎకాడియా కాలేజ్ ఒకటి ఉంది కదా, దీనికి ఉంది చూడండి, ఎస్ అని ఉంది. అండ్ పేజ్ 2 పోతే పేజ్ 3 ఇంకో బ్రిటిష్ కొలంబియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, దీనికి డిఎల్ఐ ఉంది. అండ్ ఇక్కడ పీజీడబ్ల్యూపీ ఎస్ అని ఉంది. సో ఇలా మీరు కాలేజెస్ చూసుకున్న తర్వాత అవి పీజీడబ్ల్యూపీ ఆఫర్ చేస్తున్నాయా లేదా, డెసిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకొని మీ రీసెర్చ్, మన ఓన్ రీసెర్చ్ చేసుకున్న తర్వాత కన్సల్టెన్సీని రీచ్ అయ్యి దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఈ కాలేజెస్ మేము చూస్ చేసుకున్నాము అండ్ వీటికి సర్టెన్ ప్రోగ్రామ్ మీరు సెలెక్ట్ చేసుకొని ఆ ప్రోగ్రామ్కి అప్లికేషన్ పెట్టండి అని చెప్పి మన కన్సల్టెన్సీకి చెప్తే వాళ్ళు అప్లికేషన్ పంపిస్తారనమాట. సో ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్ యూ ఇన్ యువర్ రీసెర్చ్. ఐఎమ్ నాట్ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్, ఐఎమ్ నాట్ స్టడీ కన్సల్టెంట్. సో నేను మాత్రం ఇట్లా రీసెర్చ్ చేసుకున్న తర్వాత వాళ్ళని అయితే రీచ్ అయినా. హోప్ ఇట్ మైట్ హ్యావ్ హెల్ప్డ్ యూ in your research. If you kind of like this video, please share it, like it and subscribe to my channel. అండ్ ఇంకోటి ఏంటంటే, వన్స్ మనము కాలేజ్ ఆర్ యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనం కోర్సు కూడా చూడాలి కదా. కోర్స్ షార్ట్ లిస్ట్ ఎట్లా చేస్తారంటే, ఇండియాలో మీరు ఏదైతే స్టడీ చేసిర్రో దాని రిలవెంట్ కోర్స్ మాత్రమే ఉండాలి. వేరే ఏదైనా తీసుకుర్రంటే వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ మీరు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసి మీరు ఫైనాన్స్ సైడ్ జాబ్ చేస్తున్నారు అనుకోండి ఒక 4-5 సంవత్సరాలు, ఆ జాబ్ చేస్తున్నాం కాబట్టి మేము ఇంకా ఫినాన్స్ కోర్సు తీసుకుంటున్నాం అన్నట్టుగా చెప్పొచ్చు. బట్ మీరు మొత్తం మీ స్టడీస్ అన్ని కంప్యూటర్ సైన్స్ ఉండి మీ జాబ్ కూడా ఐటీలోనే ఉండి సడన్ గా నేను ఇప్పుడు బిజినెస్ అనాలిసిస్, బిజినెస్ అకౌంటింగ్ కోర్సెస్ ఏమైనా తీసుకుంటాం అంటే అప్లికేషన్ మేబీ కాలేజ్ నుంచి ఆర్ యూనివర్సిటీ నుంచి యాక్సెప్ట్ అవ్వచ్చు. థింగ్ ఏంటంటే వీసా ఫైల్ చేసేటప్పుడు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు కోర్సు సెలెక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనము కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ప్రీవియస్ స్టడీ బ్యాక్ ఇన్ ఇండియా మన స్టడీస్కి రిలవెంట్ స్టడీనే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే దేర్ షుడ్ బి సమ్ ప్రోగ్రెషన్ అనమాట. ఇట్ ఈస్ నాట్ దట్ సంథింగ్ ర్యాండమ్లీ వీఆర్ టేకింగ్ ఇట్. ఓకే, సో అందుకనే కోర్స్ సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒంటారియో సైడ్ కోర్స్ సెలెక్షన్ ఎట్లా చూడాలంటే, వాళ్ళు ఒంటారియో సైడ్ చాలా కాలేజెస్ ఉంటాయి కదా, వాళ్ళకి సపరేట్ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ చూడుర్రి, ontariocolleges.ca అని. దాంట్లో పోయినాక ప్రోగ్రామ్స్ అని క్లిక్ చేయండి. నేను స్క్రీన్ మీద చూపిస్తా చూడుర్రి. ఓకే, సో నేను స్క్రీన్ మీద ఫస్ట్ ontariocolleges.com అని కొట్టుర్రి. కొట్టిన తర్వాత ప్రోగ్రామ్స్ మీద క్లిక్ చేయండి. ప్రోగ్రామ్స్ మీద క్లిక్ చేసి డిఫరెంట్ టైప్ ఎక్స్ప్లోర్ బై కేటగిరీ ఉంది. సో ఇట్లా నాకు ఈజీగా అనిపించింది కోర్సెస్ షార్ట్ లిస్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియాలో కామర్స్ స్టూడెంట్ అనుకోండి ఆర్ ఫినాన్స్ స్టూడెంట్ అనుకోండి, బిజినెస్ ఫైనాన్స్ రిలేటెడ్ కోర్సు చేద్దామని అనుకుంటారు. అప్పుడు బిజినెస్ ఫైనాన్స్ మీద క్లిక్ చేయర్రి. ఇన్ని వస్తున్నాయి, ఈ కాలేజెస్ అన్నీ ఆ కోర్స్ అనేది ఆఫర్ చేస్తాయి అన్నమాట ఇవన్నీ. అండ్ ఇంకోటి ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ, ఇంటర్నేషనల్ ఐటీ చేద్దాం, ఐటీ చూద్దాం. ఐటీ ఏముంది, ఎక్కడ ఉంది ఐటీ? ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, పర్చేసింగ్, సేల్స్, ఓకే, కస్టమర్ సర్వీస్, హెల్ప్. సో లేకపోతే ఈడ కొడదాం, ఈ సెర్చ్ ప్రోగ్రామ్ కూడా ఇన్ఫర్మేషన్ ఐటీ జస్ట్ ఐటీ అని కొట్టంగానే చూడండి ఎన్ని కోర్సెస్ వచ్చినాయి. కేంబ్రిడ్జ్ కాలేజ్ ఐటీ బిజినెస్ అనలిటిక్స్ అంట, ఐటీ బిజినెస్ అనాలిసిస్, బిఏజిసి. సో ఇట్లా మనం కోర్సెస్ అన్ని చూసుకోవచ్చు ఏ కాలేజీలో వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్యూటర్ టెక్నీషియన్ చేద్దాం అనుకుంటున్నాను. కంప్యూటర్, నా కీబోర్డ్ పనిచేస్తలేదు, సారీ ఫర్ ద క్యాపిటల్ లెటర్స్. సో కంప్యూటర్ టెక్నీషియన్ చూడుర్రి, ఫోరెన్సిక్ అంట, కంప్యూటర్ సిస్టమ్ టెక్నీషియన్ అండ్ నెట్వర్కింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు
డిబి అవ్వాలనుకుంటారు, డేటాబేస్ అనలిస్ట్, డేటాబేస్ అడ్మిన్. సో ఇప్పుడు స్క్రోల్ డౌన్ చేయరు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ అనాలిసిస్, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ టెక్నాలజీ, ఇవన్నీ ఐటీలోకి వస్తాయి. సో అందుకనే ఇవి చూపిస్తున్నాడు. సో ఇట్లా మీరు కోర్సెస్ కూడా షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు ఒంటారియో సైడ్. Well, that's all for the day, guys. If you like this video, please share it and subscribe to my channel.